ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనము భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థకు సంబంధించి భారత రాజ్యాంగంలోని 4వ భాగమైనటువంటి ఆదేశిక సూత్రాల గురించి నేర్చుకున్నాం. ఆదేశిక సూత్రాలు అంటే ఏంటిది, మరి ఆదేశిక సూత్రాలలో రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు ఏమిటి, దాంతోపాటు ఆదేశిక సూత్రాల యొక్క ప్రాముఖ్యత, మరి ఆదేశిక సూత్రాలపైన విమర్శ, ఇలా చాలా కోణాల్లో మనము చాలా యాంగిల్లో ఆదేశిక సూత్రాలపైన డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో వెళ్ళి రాథోడ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ టైప్ చేస్తే ఫ్రెండ్స్, పాలిటిక్స్ సంబంధించిన అదేవిధంగా జియోగ్రఫీకి సంబంధించిన క్లాసెస్ మీకు డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా పార్ట్ 4 భారత రాజ్యాంగానికి సంబంధించి ఆదేశిక సూత్రాలు కావచ్చు, భారత రాజ్యాంగంలోని మొదటి భాగం కావచ్చు, 2వ భాగం కావచ్చు, 3వ భాగం కావచ్చు, మరి లాస్ట్ క్లాస్లో మనం 4వ భాగం ఆదేశిక సూత్రాలను నేర్చుకున్నాం. ఈరోజు నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటిదంటే భారత రాజ్యాంగంలోని 5వ భాగమైనటువంటి పార్లమెంట్. కానీ 5వ భాగంలోకి వెళ్ళే ముందు భారత రాజ్యాంగంలోని 4వ భాగంలోనే 4A, 4వ భాగంలోనే పార్ట్ 4A అనేది ఈరోజు మనము చర్చించబోతున్నాము. ఒకవేళ సమయం మిగిలితే 5వ భాగాన్ని కూడా ఈరోజు మనము స్టార్ట్ చేద్దాం. మరి భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్ని మనము రాజ్యాంగంలో ఏ విధంగా అయితే రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు వరుసగా క్రమ పద్ధతిలో భాగంలో మొదటి భాగం, 2వ భాగం అని ఏ విధంగా అయితే అమర్చబడిందో యాజ్ ఇట్ ఈస్ భారత రాజ్యాంగాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఈరోజు అంశమైనటువంటి టాపిక్ అయినటువంటి ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రాథమిక విధులు ఇది భారత రాజ్యాంగంలో 4A అనే భాగంలో పొందుపరచడం జరిగింది. మరి ఈ ప్రాథమిక విధులు 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోని భాగం 4లో A అనే నిబంధన జోడించడం జరిగింది. ఈ 4Aలోని 4A 4వ భాగమైనటువంటి 4A అనే భాగంలో ప్రాథమిక విధులు జోడించడం జరిగింది. మరి భారత రాజ్యాంగంలో మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేదు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటిది? మౌలిక రాజ్యాంగంలో. ఏ రాజ్యాంగంలో? మౌలిక రాజ్యాంగంలో. అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు అనే అంశము లేదు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో జోడించడానికి, చేర్చడానికి మరి ఆనాటి రాజ్యాంగ రచయితలు, రాజ్యాంగ నిర్మాతలు మరి ప్రయత్నించలేదా అనే అంశాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ప్రాథమిక హక్కులను ఫండమెంటల్ రైట్స్ మనం అధ్యయనం చేసినట్లయితే, ప్రాథమిక హక్కులలో ఒకవైపు పౌరులకు హక్కులను, స్వేచ్ఛనిస్తూ ఫ్రీడమ్ ఇస్తూ, రైట్ ఇస్తూ, మరోవైపు హక్కులపైన, స్వేచ్ఛపైన మినహాయింపు కూడా విధించడం జరిగింది. ఏంటిది? మినహాయింపు కూడా విధించడం జరిగింది. ఎందుకు మరి మినహాయింపు విధించాలంటే, ఒక పౌరుడు తన పక్క పౌరులతోటి, ఇతర పౌరులతో, తన తోటి పౌరులతో అసభ్యకరంగా ప్రవర్తించకుండా, అగౌరవంగా ప్రవర్తించకుండా సాటి పౌరులకు తోటి పౌరులకు గౌరవించాలి.
గౌరవించాలి, దేశాన్ని గౌరవించాలి, దేశం యొక్క చట్టాలను గౌరవించాలి, పార్లమెంట్ను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఒకవైపు పౌరులకు హక్కులను కల్పిస్తూ స్వేచ్ఛనిస్తూ మరోవైపు పౌరులపైన మినహాయింపులు కూడా విధించడం జరిగింది. ఎందుకు అంటే ఇతర పౌరులకు, సాటి పౌరులకు, తోటి పౌరులకు, భారతీయులకు, వ్యక్తులకు వారి గౌరవాలకు భంగం వాటిల్లకుండా ఉండడానికి ఒకవైపు హక్కును స్వేచ్ఛను కల్పిస్తూనే మరోవైపు మినహాయింపులు విధించడం జరిగింది. మరోవైపు మినహాయింపులు ఇస్తూ అదేవిధంగా పరిమితులు విధిస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది. మరి మినహాయింపులు కావచ్చు, పరిమితులు కావచ్చు, ఈ తాత్విక పరంగా ఫిలాసఫీ పరంగా తాత్వికంగా ఇవి ఒక రకంగా ప్రాథమిక విధులను ప్రతిబింబిస్తుంది. ఏంటిది? ప్రాథమిక విధులు అంటే ఒక పౌరుడు ప్రాథమికంగా నిర్వహించవలసినటువంటి విధులని ప్రాథమిక విధులు అంటాము. మరి ఇందులో ప్రతి పౌరుడు కర్తవ్య దృష్టితో, చిత్తశుద్ధితో, ఒక సకారాత్మక ధోరణితో పని చేయడానికి, ప్రవర్తించడానికి ఈ మినహాయింపులు విధించడం జరిగింది. కాబట్టి ఒక రకంగా ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి ఈ మినహాయింపులు కావచ్చు, పరిమితులు కావచ్చు, ఇవి ఇండైరెక్ట్ గా ప్రాథమిక విధులను ప్రతిబింబిస్తాయి. కాబట్టి రాజ్యాంగ రచయితలు, రాజ్యాంగ నిర్మాతలు అప్పుడు రాజ్యాంగాన్ని రూపొందించే సందర్భంలో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడానికి అంత శ్రద్ధ చూపలేదు. కానీ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1950 సంవత్సరంలో అమలులోకి వచ్చిన తర్వాత 3 దశాబ్దాలు, సుమారు 30 సంవత్సరాలు గడిచింది. మరి 4వ దశాబ్దమైనటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 4వ దశాబ్దమైనటువంటి 1976వ సంవత్సరంలో స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు సలహా మేరకు భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఏ అనే నిబంధన జోడించి ఈ ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో జోడించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చిన తర్వాత మరి ఇందులో ఉన్నటువంటి అంశాలను మనము పరిశీలించే ప్రయత్నం చేసినట్లయితే ఈ 10 ప్రాథమిక విధులు ప్రారంభంలో లేదా ఒరిజినల్లీ ప్రాథమిక విధులు ఎన్ని అంటే 10 అని చెప్పాలి. తర్వాత 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒకవైపు ఆర్టికల్ 21A లో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను కల్పిస్తూ మరోవైపు భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఏ అనే నిబంధన జోడిస్తూ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులది అనే విషయం చెప్పుకునే నిబంధన 11వ నిబంధన అయినటువంటి ప్రాథమిక విధులలో 11వ నిబంధన అయినటువంటి 16 నుంచి 14 సంవత్సరాలలో పిల్లలకు పాఠశాలకు పంపించే బాధ్యత సంరక్షకులు, పోషకులు, తల్లిదండ్రులది అనే అంశాన్ని గుర్తించుకునే నిబంధన ప్రాథమిక విధులలో ఉన్నటువంటి నిబంధన 11వ నిబంధన. మరి ఇది ఈ 2002వ సంవత్సరంలో చేసినటువంటి ఈ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి ఆర్టికల్ 21A జోడించడం జరిగితే మరోవైపు భారత రాజ్యాంగంలోని 4వ భాగమైనటువంటి ఏ అనే నిబంధన జోడిస్తూ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులనే అంశాన్ని ఈ నిబంధన ప్రాథమిక విధులను పౌరులపైన కలిగిస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతము ప్రాథమిక విధులు ఎన్ని అని ప్రశ్న వచ్చినట్లయితే ఏమని సమాధానం చెప్పాలంటే మొత్తం ప్రాథమిక విధులు ఇప్పటి వరకు 11 అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. అవునా? నెక్స్ట్ మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక విధులను ఒక్కొక్కటిగా
అధ్యయనం చేసే ప్రయత్నం చేసినట్లయితే అందులో మొదటి ప్రాథమిక విధి అయినటువంటి భారత రాజ్యాంగం యొక్క ఆదర్శాలు, రాజ్యాంగం యొక్క ఆదర్శాలను సిద్ధాంతాలను అదేవిధంగా జాతీయ జెండాను, అదేవిధంగా జాతీయ జీవనాన్ని పరిరక్షించాలి, సంరక్షించాలి అనే నిబంధన మొదటి ప్రాథమిక విధిగా చెప్పుకుంటాం. ఏమని? రాజ్యాంగం మరియు దాని ఆదర్శాలను, సిద్ధాంతాలను, సూత్రాలను అదేవిధంగా జాతీయ జెండా, నేషనల్ ఫ్లాగ్, జాతీయ జెండా, అదేవిధంగా నేషనల్ యాంథమ్ అయినటువంటి జనగణమన, జాతీయ గీతం. అంటే రాజ్యాంగం యొక్క ఆదర్శాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, అదేవిధంగా జాతీయ జెండా, త్రివర్ణ పతాకము, నేషనల్ ఫ్లాగ్, జాతీయ గీతం, నేషనల్ యాంథమ్, వీటన్నిటిని కూడా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు గౌరవించాలి. దేన్ని గౌరవించాలి? రాజ్యాంగం యొక్క ఆదర్శాలను, సిద్ధాంతాలను, సూత్రాలను, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి అనే అంశము ప్రాథమిక విధి అయినటువంటి మొదటి విధిలో పొందుపరచడం జరిగింది. మరి రాజ్యాంగం యొక్క ఆదర్శాలు అంటున్నాము. రాజ్యాంగం యొక్క ఆదర్శాలను మనం అధ్యయనం చేసినట్లయితే మన ప్రవేశికలు మనం చదువుతాం. భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ వారందరిలో ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకం, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తుల్లో అవకాశాలు, సమానత్వాన్ని, అదేవిధంగా వారి మధ్య వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సోదర భావాన్ని పెంపొందించుకోవడానికి, అదేవిధంగా మేము శాసనంగా రూపొందించుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మేము ఆమోదించుకుంటున్నాము అనే అంశాన్ని మనం ప్రవేశికలో చదువుతాము. మరి ఇందులో ప్రవేశికలో ఉన్నటువంటి సాంఘిక, రాజకీయ న్యాయం కావచ్చు, ఆర్థిక న్యాయం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, సమానత్వం కావచ్చు, గౌరవం కావచ్చు, సోదరభావం కావచ్చు, దేశ ఐక్యత కావచ్చు, సమగ్రత కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగం యొక్క ఆదర్శాలు. మరి ఈ ఆదర్శాలను గౌరవించాలి, రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలను గౌరవించాలి, రాజ్యాంగం యొక్క సూత్రాలను కూడా గౌరవించాలి. దాంతోపాటు జాతీయ జెండాను, త్రివర్ణ పతాకంను, జాతీయ జెండాను, అదేవిధంగా జాతీయ గీతం, జనగణమన, నేషనల్ యాంథమ్ను కూడా గౌరవించాలి. అందుకే నేషనల్ యాంథమ్ ఎక్కడైతే అల్పించబడుతుందో అప్పుడు మనం గౌరవంగా నిలబడతాం. అవునా? ఎందుకు? ఇది పౌరుల యొక్క ప్రాథమిక విధి. ఎందుకంటే ఆర్టికల్ అంటే భారత రాజ్యాంగంలోని 4వ ఏ భాగంలో ప్రాథమిక విధులు పొందుపరచడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని, దాని ఆదర్శాలను, సిద్ధాంతాలను, సూత్రాలను, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక విధి, ప్రాథమిక బాధ్యత అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి మిత్రమా. మరి ప్రాథమిక విధులలో రెండవ అంశమైనటువంటి విధిని మనం అధ్యయనం చేసినట్టయితే స్వాతంత్ర ఉద్యమ సమయంలో అనుసరించిన ఆదర్శాలను పెంపొందించాలి, ప్రోత్సహించాలి. ఏంటిది మరి? స్వాతంత్ర ఉద్యమ సమయంలో అనుసరించిన ఆదర్శాలను పెంపొందించాలి అని అంటున్నాము. ఏంటిది? స్వాతంత్ర ఉద్యమ సమయంలో. మరి స్వాతంత్ర ఉద్యమాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమం మితవాదంగా
అతివాదంగా, గాంధేయవాదంగా 3 భాగాలుగా మనం విభజిస్తాము స్వాతంత్రోద్యమాన్ని. మరి భారత స్వాతంత్రోద్యమ సమయంలో అనుసరించిన విధానాలైనటువంటి సత్యం, అహింసా ధర్మము, సత్యం, అహింసా ధర్మము, అదేవిధంగా శాంతియుతమైన నిరసన అనేది భారత రాజ్యాంగ సమయంలో అనుసరించినటువంటి ఆదర్శాలను నేటికి కూడా ప్రతి భారతీయ పౌరుడు, నేటి ప్రజాస్వామ్యంలో ప్రతి భారతీయ పౌరుడు అనుసరించాలి అనే అంశాన్ని 2వ విధి తెలియజేస్తుంది. అంటే భారత రాజ్యాంగంలో 2వ విధి అనేది, 2వ ఫండమెంటల్ డ్యూటీ అనేది భారత స్వాతంత్ర సమయంలో, భారత స్వాతంత్ర సంగ్రామంలో అనుసరించినటువంటి ఆదర్శాలను, సిద్ధాంతాలను, సూత్రాలను నేటికి ప్రతి భారతీయ పౌరుడు, భారతదేశంలో నుండి ప్రతి పౌరుడు అనుసరించాలి అనే నిబంధన, అనుసరించాలనే ఒక నైతిక బాధ్యత, అనుసరించే నైతిక అంశం అనేది 2వ విధిలో పొందుపరచడం జరిగింది. మరి 3వ విధిని మనం చూసినట్లయితే, అదేవిధంగా 3వ విధి భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఈ 3వ విధిని అధ్యయనం చేసినట్లయితే, ఈ 3వ విధిలో ఒకటి దేశ సార్వభౌమత్వం. అంటే దేశ సార్వభౌమత్వం, అదేవిధంగా దేశం యొక్క ఐక్యత, సమగ్రతను ఏం చేయాలి? పరిరక్షించాలి. అదేవిధంగా 4వ అంశమైనటువంటి అవసరమైనప్పుడల్లా, 4వ ప్రాథమిక విధి అంటే అవసరమైనప్పుడు దేశ రక్షణకు, జాతీయ సేవకు పౌరులు ముందుండాలి. అంటే భారత రాజ్యాంగంలో 3వ విధి, 3వ ఫండమెంటల్ డ్యూటీ ఏమనే విషయం తెలియజేస్తుందంటే, దేశ సార్వభౌమత్వము, ఐక్యత, సమగ్రతను పరిరక్షించాలి. ఎవరు? పౌరులు. దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, దేశం యొక్క ఐక్యతను, దేశం యొక్క సమగ్రతను పరిరక్షించడం, సంరక్షించడం, ప్రోత్సహించడం అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత, ప్రతి పౌరుడి యొక్క నైతిక విధి, నైతిక బాధ్యత అనే అంశాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి 3వ విధి తెలియజేస్తుంది, గుర్తు చేస్తుంది. మరి దేశం యొక్క సార్వభౌమత్వం అంటున్నాము. దేశం యొక్క సార్వభౌమత్వం ఏంటిదంటే, దేశం యొక్క అంతర్గత విషయాలైనా, దేశం యొక్క అంతర్గత అంశాలైనా, బాహ్య అంశాలైనా, ఉదాహరణకు బాహ్య అంశాలంటే ఇతర దేశాలతో విదేశాంగ విధానాన్ని అమలు చేయడం, ఇతర దేశాల సంబంధాలను కొనసాగించడం. ఇతర దేశాలు అంటే అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇతర దేశాలతో భారతదేశం ఏ విధంగా సంబంధాలను నిర్వహిస్తుందో, మరి భారతదేశంలో ఉండే సమస్యలను భారతదేశం ఏ విధంగా నిర్వహిస్తుందో అటువంటి అంశాలను అటువంటి అంశాలలో నిర్ణయం తీసుకునేటటువంటి స్వతంత్రత భారతదేశం వద్ద ఉన్నట్లయితే ఆ దేశము సార్వభౌమత్వం కలిగినటువంటి దేశము. మరి భారతదేశం వద్ద ఉంటే భారతదేశం అనేది సార్వభౌమత్వం కలిగినటువంటి దేశంగా చెప్పుకుంటాము. మరి దేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, బాహ్య విషయాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, దేశంలోని సమస్యల పరిష్కారం కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం, జాతీయ ప్రయోజనాల కోసం, దేశం యొక్క సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా కావచ్చు, ఆ నిర్ణయాలను ప్రతి పౌరుడు గౌరవించాలి, అనుసరించాలి అనే అంశము ఈ ప్రాథమిక విధి 3 తెలియజేస్తుంది. అదేవిధంగా దేశం యొక్క ఐక్యతను పరిరక్షించాలి. భారతదేశం కులాలు, మతాలు, ప్రాంతాల పరంగా, లింగ ప్రాతిపదికన పరంగా, వర్గ ప్రాతిపదికన పరంగా, వర్ణ ప్రాతిపదికన పరంగా భారతదేశం అనేది ఒక కల్చరల్ డైవర్సిటీ కలిగినటువంటి దేశము, సాంస్కృతిక వైవిధ్యత కలిగినటువంటి దేశము. అందుకే భారతదేశంలో వన్ నేషన్ వన్ సిటిజన్ అనే విధానం అమలు చేయడం జరుగుతుంది. వన్ నేషన్ వన్ సిటిజన్ అనే విధానము అమలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం యొక్క ఐక్యతను పరిరక్షించడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత. కాబట్టి పౌరులలో ఏకరూపతను సాధించడానికి, పౌరులందరి మధ్య సమానత్వం అనే భావనను పెంపొందించడానికి
ఐకమత్యం అనే భావనను పెంపొందించడానికి, పౌరులందరి మధ్య సమానత్వాన్ని సాధించడానికి వన్ నేషన్ వన్ సిటిజన్షిప్ అంటే భారతదేశంలో ఒకే ఒక పౌరసత్వము, ఒకే ఒక సిటిజన్షిప్ అమలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో పౌరుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి, అదేవిధంగా సమగ్రతను కూడా, దేశం యొక్క సమగ్రతను కూడా కాపాడాలి, పెంపొందించాలి. ఎందుకంటే భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణం వరకు 3214 కిలోమీటర్లు కలిగి ఉంది. అదేవిధంగా పశ్చిమం నుంచి తూర్పున 2900 పైగా కిలోమీటర్లను కలిగి ఉంది. మరి భారతదేశం అనేది ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది. వైశాల్య పరంగా, జనాభా ప్రాతిపదికన పరంగా భారతదేశం అనేది ప్రపంచంలో మొదటి స్థానంలో ఆక్రమించి ఉంది. మరి ఇంతటి విశాలమైనటువంటి దేశంలో దేశం యొక్క సమగ్రతను పరిరక్షించడానికి ప్రతి పౌరుడు దేశాన్ని గౌరవించాలి, దేశం యొక్క సిద్ధాంతాలను అనుసరించాలి, దేశం యొక్క ఐక్యమత్యను ప్రోత్సహించాలి, దేశం యొక్క సమగ్రతను పెంపొందించాలి అనే అంశము రాజ్యాంగంలోని 3వ విధి తెలియజేస్తుంది. అంతోపాటు మరి 4వ విధికి మనం వచ్చినట్లయితే, ఈ 4వ విధిలో అవసరమైనప్పుడల్లా దేశ రక్షణకు, జాతీయ సేవకు పౌరులు ముందుకు రావాలి. దేశ రక్షణకు రేపటి రోజు చైనాతో కావచ్చు, పాకిస్తాన్తో కావచ్చు, ఏ దేశంతో అయినా భారతదేశం యుద్ధం చేస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దేశాన్ని రక్షించడానికి, దేశాన్ని కాపాడుకోవడానికి, శత్రువులను తరిమి కొట్టడానికి, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ప్రతి పౌరుడు ముందుకు వచ్చి దేశానికి సేవలు అందించాలి, జాతీయ సేవకు ముందుండాలి. మరో విధంగా చెప్పాలంటే దేశంలో కరువు కాటకాలు కావచ్చు, వరదలు కావచ్చు, సునామీ కావచ్చు, భూకంపాలు కావచ్చు, ప్రాకృతిక వైపరీత్యాలు భారతదేశంలో సంభవించినప్పుడు ప్రజలను సహాయం చేయాలి, ప్రభుత్వానికి అండగా నిలవాలి. ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా పౌరుల చేత సహాయాన్ని కోరినప్పుడు ప్రభుత్వానికి సాయం అందించాలి, ప్రజలకు సాయం అందించాలి అనే అంశము భారత రాజ్యాంగంలోని 4వ విధి అయినటువంటి ఈ అంశంలో పొందుపరచడం జరిగింది. మరి రాజ్యాంగంలో ప్రాథమిక విధులలో 5వ విధి ముఖ్యంగా జాతి, కులం, మతం, లింగం, వర్గం, వర్ణం అతీతంగా పౌరుల మధ్య సామరస్యం, సోదరభావం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి. అదేవిధంగా మహిళల గౌరవాలను భంగం కలిగించే ఆచారాలను త్యజించాలి. ఏంటిది? జాతి, కులం, మతం, లింగం, వర్గం, వర్ణం. జాతి, కులం, మతం, లింగం, వర్గం, వర్ణం ఈ అంశాలను ఆధారంగా చేసుకొని పౌరుల మధ్య వివక్షత చూపకూడదు. ఏంటిది? జాతి ప్రతిపాదన కావచ్చు, కులం కానీ, మతం కానీ, లింగం కానీ, వర్గం కానీ, వర్ణం కానీ ఈ అంశాలకు అతీతంగా ఎటువంటి వివక్షత చూపకుండా పౌరుల మధ్య వర్గ ప్రాతిపాదికన, లింగ ప్రాతిపాదికన, మత ప్రాతిపాదికన, కులం ప్రాతిపాదికన, జాతి ప్రాతిపాదికన, వర్ణం ప్రాతిపాదికన పౌరుల మధ్య వివక్షత చూపకుండా ఈ అంశాలకు అతీతంగా పౌరుల మధ్య సామరస్యాన్ని పెంపొందించాలి, సోదర భావాన్ని పెంపొందించాలి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి. మరియు మహిళల గౌరవాలను భంగం కలిగించే ఆచారాలను త్యజించాలి. మహిళల గౌరవాలను భంగం కలిగించే ఆచారాలను
త్యజించాలి. ఇది ప్రాథమిక విధుల్లో 5వ అంశము. ఎందుకంటే భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యత ఉంది. ఇటువంటి విశాలమైన దేశంలో భారత్ లాంటి సాంస్కృతిక వైవిధ్య కలిగినటువంటి దేశంలో పౌరుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి, దేశం యొక్క సమగ్రతను పరిరక్షించడానికి, ప్రజల మధ్య సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలి. అప్పుడే దేశం ఐక్యంగా సమగ్రతను, దేశం యొక్క ఐక్యతను, సమగ్రత నిర్వహించగలము అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో 5వ విధులలో ఈ అంశాన్ని పొందుపరచడం జరిగింది. మరి మహిళల గౌరవాలను భంగం కలిగించే ఆచారాలను త్యజించాలి. ఏ ఆచారాలు అయితే, ఏ సంస్కృతి సంప్రదాయాలు అయితే మహిళల యొక్క గౌరవాలను భంగం కలిగిస్తుందో ఆ ఆచారాలను త్యజించాలి. మరి ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే బహు భార్యత్వం, ఇది మహిళల యొక్క గౌరవాలను భంగం కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆచారాలను త్యజించాలి. మరి బుర్కా వ్యవస్థ కానీ ఇవి కూడా మహిళల యొక్క గౌరవాలను భంగం కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆచారాలను కూడా త్యజించాలి అనే అంశము ప్రాథమిక విధుల్లో 5వ అంశం తెలియజేస్తుంది. మరి ఇందులో 6వ అంశాన్ని మనం చూసినట్లయితే 6వ అంశంలో ముఖ్యంగా మిశ్రమ సంస్కృతి చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించాలి. ఏంటిది 6వ ప్రాథమిక విధి? మిశ్రమ సంస్కృతి, అదేవిధంగా చారిత్రక వారసత్వం. మిశ్రమ సంస్కృతి, భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి, 6740 పైగా మతాలు ఉన్నాయి. ఇటువంటి వైవిధ్యత కలిగినటువంటి దేశంలో మత వైవిధ్యత, సాంస్కృతిక వైవిధ్యత, భాషా వైవిధ్యత కలిగినటువంటి దేశంలో ప్రతి పౌరుని యొక్క సంస్కృతిని పరిరక్షించాలి. ప్రతి పౌరుని యొక్క సంస్కృతిని పరిరక్షించినప్పుడే దేశం ఐక్యంగా ఉండగలదు, దేశం అభివృద్ధి చెందగలదు. కాబట్టి ప్రతి పౌరుల యొక్క మిశ్రమ సంస్కృతిని పరిరక్షించాలనే ఉద్దేశము భారత రాజ్యాంగంలోని 6వ ప్రాథమిక విధిలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా చారిత్రక వారసత్వాలు, కట్టడాలు, ఉదాహరణకు తాజ్ మహల్ కావచ్చు, భాన్గఢ్ కోట కావచ్చు, ఎర్రకోట కావచ్చు, అదేవిధంగా చార్మినార్ కావచ్చు. ఇటువంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి కట్టడాలను, వారసత్వాలను పరిరక్షించాలి అనే నిబంధన, అనే ప్రాథమిక విధి రాజ్యాంగంలోని 4వ భాగంలో పొందుపరచడం జరిగింది. 4వ భాగం ఏలో పొందుపరచడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి 7వ ప్రాథమిక విధిని అధ్యయనం చేసినట్లయితే ఈ 7వ ప్రాథమిక విధిలో ముఖ్యంగా ప్రాకృతిక వనరులైన సహజ వనరులైనటువంటి అడవులు, అదేవిధంగా నదులు, చెరువులు, జంతువులు, ఇతర వన్యప్రాణులను, ఇతర జంతువులు, ఇతర జీవులను పరిరక్షించాలి. ఏంటిది? అడవులు, నదులు, చెరువులు, జంతువులు, ఇతర జంతువులను పరిరక్షించాలి. ఎందుకంటే అడవులు వర్షాన్ని ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, వర్షంతో పాటు ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి అడవులను పరిరక్షించడం ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక విధి. సాధారణంగా 33% అడవులు ఉండాలి, కానీ ప్రస్తుతము 20% వరకు అడవులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి ఈ అడవుల శాతం తగ్గడం వల్ల వాతావరణంలో మార్పులు జరుగుతూ సముద్ర మట్టం పెరుగుతూ వరదలు రావడం వల్ల అనేక మంది ప్రజలు ఒకవైపు భూ నిర్వాసితులవుతూ మురికి వాడల్లో జీవిస్తున్నారు. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల కరువు కాటకాలు సంభవించి ప్రజలు ఆకలి, చావులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అడవుల పరిరక్షణ అనేది పర్యావరణ పరిరక్షణకు ప్రాథమిక షరతు. కాబట్టి ఈ ప్రాథమిక విధులలో 7వ అంశంలో అడవుల పరిరక్షణ అనే అంశము పొందుపరచడం జరిగింది. మరి నదులు ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది.
నీటి పారుదల సౌకర్యాలను కల్పిస్తుంది. చెరువులు కూడా తాగునీటిని, నీటి పారుదల సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ జంతువులు ఒకవైపు ప్రజలకు ఆహారాన్ని కల్పిస్తూ దేశం యొక్క గౌరవాన్ని చాటి చెప్తున్నాయి. కాబట్టి అడవులు కావచ్చు, నదులు కావచ్చు, చెరువులు కావచ్చు, జంతువులు కావచ్చు, వీటన్నింటినీ కూడా పరిరక్షించడం ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక విధి అనే అంశము భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక విధులైనటువంటి 7వ అంశంలో పొందుపరచడం జరిగింది. మరి 8వ ప్రాథమిక విధిని అధ్యయనం చేసినట్లయితే 8వ ప్రాథమిక విధి అనేది శాస్త్రీయ దృక్పథము. ఏంటిది? శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ దృష్టికోణం. దృక్పథం అన్న దృష్టికోణం అన్న ఒకటే. అదేవిధంగా మానవతావాదము, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిలో శాస్త్రీయత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. గుడ్డిగా ఏదో ఒక సంప్రదాయాలను కానీ ఆచారాలను కానీ పాటించవద్దు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో శాస్త్రీయత ఉండాలి, మానవతావాదం ఉండాలి. కాబట్టి ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, మానవతావాదాన్ని ప్రోత్సహించడానికి, పరిశోధనలను పెంపొందించడానికి, పరిశోధన ప్రోత్సహించడానికి ప్రతి పౌరులు కూడా విధులను నిర్వహించాలి అనే అంశము రాజ్యాంగంలో 8వ అంశమైనటువంటి ప్రాథమిక విధుల్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 9వ ప్రాథమిక విధిలో ప్రజా ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి. ఏంటిది? ప్రజా ఆస్తులను ప్రభుత్వ ఆస్తులు అంటే ఏంటిది? పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్లు, ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర ఆస్తులను ప్రజలు పరిరక్షించాలి, పౌరులు పరిరక్షించాలి. అదేవిధంగా ప్రజా ఆస్తులను కూడా, ప్రభుత్వ ఆస్తులను కూడా, ప్రజల యొక్క ఆస్తులను కూడా, తన సాటి పౌరుల యొక్క ఆస్తులను కూడా ప్రజలు పరిరక్షించాలి, పౌరులు పరిరక్షించాలి. అదేవిధంగా హింసను త్యజించాలి, హింసను ఏం చేయాలి? త్యజించాలి అనే అంశము 9వ ప్రాథమిక విధిలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 10వ అంశాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, ఈ 10వ అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే ప్రాథమిక విధులలో 10వ ప్రాథమిక విధి ఏమని అంశం తెలియజేస్తుందంటే, ముఖ్యంగా వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ, మిశ్రమంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ, మిశ్రమంగా కానీ దేశం యొక్క అభివృద్ధి కొరకు, దేశం యొక్క సంక్షేమం కొరకు, దేశం యొక్క శ్రేయస్సు కొరకు కృషి చేయాలి. ఏంటిది? పౌరులు వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ, మిశ్రమంగా కానీ, వ్యక్తిగతంగా పాటు సామూహికంగా, మిశ్రమంగా కానీ ప్రజలు దేశం యొక్క అభివృద్ధి కోసము, దేశం యొక్క సంక్షేమం కోసము, దేశం యొక్క శ్రేయస్సు కొరకు కృషి చేయాలి అనే ప్రాథమిక విధి 10వ ప్రాథమిక విధి తెలియజేస్తుంది. దాంతోపాటు 11వ ప్రాథమిక విధి అయినటువంటి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు పాఠశాలకు పంపించడం పౌరుల యొక్క అంటే పోషకులు, తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక విధి అనే అంశము 11వ ప్రాథమిక విధి చెప్తుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి నేటి బాలలు విద్యను అభ్యసించి ఒక సైంటిస్ట్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక దౌత్యవేత్తగా, ఒక డిఫెన్స్ లో పనిచేసే అధికారిగా తమ విధులను నిర్వహించినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం తన యొక్క శ్రేయస్సు స్థితికి చేరుతుంది. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పౌరులు విద్యను అభ్యసిస్తే రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. కాబట్టి ప్రతి భారతీయ పౌరులు తమ పిల్లలను 6 నుంచి 14 సంవత్సరాల లోపు కలిగిన పిల్లలను పాఠశాలకు పంపించడం ప్రతి తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక విధి అనే అంశము ప్రాథమిక విధులలో 11వ విధి తెలియజేస్తుంది. ఇది మనము ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ప్రాథమిక విధులు. దీన్ని 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి మిత్రులు. మరి ప్రాథమిక విధుల్లో ఉన్నటువంటి విమర్శలను అధ్యయనం చేసినట్లయితే ఈ ప్రాథమిక విధులు ఏంటిది? ప్రాథమిక విధుల పైన విమర్శలు. మరి రాజకీయవేత్తలు, కొందరు విద్యావంతులు
ప్రాథమిక విధులను విమర్శించారు. మరి వారి యొక్క విమర్శలను మనం చూసినట్లయితే అందులో మొదటి విమర్శ ఏంటిదంటే ప్రాథమిక విధులు న్యాయబద్ధం కాదు. ప్రాథమిక విధులు న్యాయబద్ధం కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో పొందుపరచడం జరిగింది కాబట్టి ఈ 4వ భాగంలో ఉన్నటువంటి ఈ ఆదేశిక సూత్రాలు న్యాయస్థానం ద్వారా అమలు చేయబడవు, న్యాయ సమీక్షకు గురి కాదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఈ 4వ భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక విధులు కూడా న్యాయ సమీక్షకు గురి కాదు అనేది రాజకీయవేత్తల యొక్క విమర్శ. మరి ఇందులో రెండవ అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే విమర్శలో ఇవి అసంపూర్ణంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాథమిక విధులలో పన్ను చెల్లింపు గురించి ఓటు హక్కు గురించి కావచ్చు, పన్ను చెల్లింపు గురించి కావచ్చు, ఇందులో పొందుపరచబడలేదు. మరి దాంతోపాటు ఈ ప్రాథమిక విధులు సాధారణ పౌరులకు అర్థమయ్యే రీతిలో లేదు. ఎందుకంటే ఉదాహరణకు మిశ్రమ సంస్కృతి అంటున్నాం, కాంపోజిట్ కల్చర్, మిశ్రమ సంస్కృతి అంటున్నాం, మానవతావాదం అంటున్నాము. మరి మిశ్రమ సంస్కృతి అంటే ఏంటిది, మానవతావాదం అంటే ఏంటిది, సాధారణ ప్రజలకు అర్థం కాని స్థితిలో ఉంది అని విమర్శ రాజకీయవేత్తలు చేస్తున్నారు. మరి ఇందులో మొదటి విమర్శ అంటే 4వ భాగంలో పొందుపరచడం జరిగింది కాబట్టి ఇవి న్యాయ సమీక్షకు గురి కాదు. మరోవైపు ఇవి అసంపూర్ణంగా ఉన్నాయి. మరోవైపు ఇది మిశ్రమ సంస్కృతి, మానవతావాదం అని, శాస్త్రీయ దృక్పథము, మానవ జిజ్ఞాస అనే అంశాలు ఇవి స్పష్టమైనటువంటి అర్థాన్ని ఇచ్చే రీతిలో లేదు. ఇవి సామాన్య ప్రజలకు అర్థరహితంగా ఉంటాయి, అర్థం కాని స్థితిలో ఉన్నాయి అని రాజకీయవేత్తలు, విద్యావంతుల యొక్క అభిప్రాయము. మరి ఏదేమైనప్పటికీ లోపాలు ఉన్నప్పటికీ ఈ ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి 4వ భాగంలోనే ఏ భాగంను జోడిస్తూ ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల పౌరుల యొక్క నైతిక బాధ్యతను గుర్తు చేస్తూ, రాజకీయ బాధ్యతను గుర్తు చేస్తూ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ప్రతి పౌరుడు కూడా ఈ ప్రాథమిక విధులను అనుసరిస్తూ ప్రజాస్వామ్య విజయానికి పౌరులు దోహదపడాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో జోడించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రాథమిక విధుల యొక్క ప్రాంగణంలోనే ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ప్రజాస్వామ్యం యొక్క విజయానికి ప్రాథమిక విధులు ఒక ప్రాథమిక మెట్టు అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి అంశాలు. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.